హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీదేవి నివాస్. కనసగడ్డ నాకొద్దు అనే వాళ్ళు కూడా ఇంకొంచెం పెట్టు అనేలాగా చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా కనసగడ్డను 2 గంటల సేపు నానబెట్టుకొని వాటి మీద ఉన్న డస్ట్ మొత్తం పోయేలా బాగా కడుక్కోండి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం చిన్నగానే కోసుకోండి. పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకవు, ఎందుకంటే లావుగా ఉన్నాయి. ఒకవేళ చిన్నగా ఉన్నాయి అనుకోండి, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. కట్ చేసి మంచిగా చూసుకొని కట్ చేసుకోండి. చూడండి ఎలా పురుగులు వస్తున్నాయి లోపల. సో కొంచెం ఒక అంగుళం గ్యాప్ ఉండేటట్టే కట్ చేసి చూసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక మన కుక్కర్ ఉంటుంది కదా, పప్పు కుక్కర్, దాంట్లో నెయ్యి వేసుకోండి. 3 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని అందులో వేసేసేయండి. ఆ నెయ్యిలో మంచిగా వేపుకుంటూ ఉండండి. నెయ్యి ఫ్లేవర్ అంతా ముక్కలకి పడుతూ ఉంటుంది అనమాట. అలా మంచిగా వేసేసి ఒక అరగడ్డ బెల్లం తీసుకోండి. దాన్ని మొత్తం మెత్తగా దంచేసుకున్నాక ఆ ముక్కలన్నిటిని ఇందులో ఆ ముక్కలలో కలిపేసేసేయండి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చినాక చూడండి, ఆహా, అదంతా ఫ్లేవర్ అంతా మంచిగా దానికి పట్టి, బెల్లం పాకం మొత్తం ఆ ముక్కలకు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.